హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియో వచ్చేసి అరిసెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా బియ్యంని బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న బియ్యంని ఒక 1 అవర్ అలా నానబెట్టుకొని ఒక కాటన్ క్లాత్లో వాటర్ లేకుండా అంపుకోవాలండి. అంపుకున్న తర్వాత ఒక 2 అవర్స్ అలా బియ్యంని ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకొని మన ఇంట్లో అయినా సరే బయట గిన్నెలో అయినా సరే వాటిని గ్రైండ్ చేసుకోవాలి. ఆ బియ్యంని గ్రైండ్ చేసుకున్న తర్వాత మనకు కావాల్సిన ప్రాసెస్ చేసుకోవాలండి. ఒక బౌల్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి బెల్లం అనేది వేయించుకోవాలండి. అలా వేయించుకుంటే మనకు పానకం రెడీ అవుతుందండి. పానకంలోనే కదా బియ్యం పౌడర్ అనేది కలుపుతాము. కొద్దిగా వాటర్ వేసుకుంటూ బాగా కలుపుతూనే ఉండాలి. బెల్లంని కలుపుతూ ఉంటే బెల్లం కరిగిపోయి పానకం లాగా తయారవుతుందండి. అందులోనే కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేస్తే అరిసెలు అనేటివి బాగా వస్తాయి, నూనెలో ఇసికిపోవు. కొద్దిగా యాలకుల పొడి, నువ్వులు వేసుకొని బాగా కలుపుతూనే ఉండాలి పానకం వచ్చేంత వరకు. అరిసెలకి బాగా ఇట్లా చూడడం కానీ ఇట్లా బాగా ఎవరైనా వచ్చి అవేంటి ఇది ఏం చేస్తున్నారు అని వాటినే చూస్తే ఈ అరిసెలు అనేటివి రావట, కుదరయట, ఇసికిపోతాయట నూనెలో. మా అమ్మ వాళ్ళు అంటుండే నాకు. ఇలా బాగా కలుపుకున్న తర్వాత పానకం అనేది రెడీ అవుతుందండి. అలా రెడీ అయిన తర్వాత వేడివేడిగా ఉండంగానే ఆ బియ్యం పౌడర్ అనేది వేసుకుంటూ కలుపుతూనే ఉండాలండి. అలా అంటే మనం కలపకుండా ఉన్నాం అనుకో అది గట్టి పడిపోయి మనకు పిండి కలపరాకుండా అయిపోతుందండి. ఎంట పిండి వేసుకుంటూ కలుపుతూనే ఉండాలి. ఈ వీడియో లాగా చూసారు కదా, ఎంత స్పీడ్గా వేస్తూనే ఉన్నాము, కలుపుతూనే ఉన్నాము. అయినా అప్పటికి కూడా పానకం అనేది గట్టి పడుతూనే ఉందండి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. పానకంలో బియ్యం పౌడర్ అనేది బాగా కలిపితేనే మనకు అట్లా ముద్దలాగా తయారవుతుంది. తర్వాత తెలుసు కండి మీకు కూడా ప్రాసెస్ వచ్చేసి ఒక ప్లాస్టిక్ కవర్ పైన ఆయిల్ వేసుకుంటూ వడలాగా చేసుకోవాలండి. చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకుంటే అయిపోతుంది. అరిసెలు అనేటివి రెడీ అవుతాయండి. అరిసెలు కొంచెం బాగా కష్టం. కొందరు కుదురుతాయట, కొందరు కుదరట, ఇసికిపోతాయట నూనెలో. మేము వచ్చేసి 2 చిట్టెల బియ్యంకి కిలో బెల్లం వేసాము. బెల్లం అనేది బాగా ఉంటేనే అరిసెలు అనేటివి టేస్ట్ వస్తాయట. చూసారు కదండి, అరిసెలు అయితే రెడీ అయిపోయాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.